అందరికీ నమస్కారం. నేను మీ శాంతి హనుమాన్. అమ్మ కుకింగ్కి స్వాగతం. ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే వీట్ ఫ్లోర్ రవ్వ గారెలండి. మామూలుగా మనం అత్రాసులు అవన్నీ బియ్యం పిండి వాడి చేస్తూ ఉంటాం కదా. కొంతమంది ఈ గారెలు ఉట్టి గోధుమ పిండి వాడే చేస్తారు, కానీ రవ్వ వాడటం వల్ల బాగా క్రిస్పీగా ఉంటాయి, స్మూత్గా ఉంటాయి అన్నమాట. మరి ఇంత చెప్తున్నానంటే ఎంత బాగుంటాయో కదా. ఎందుకు ఆలస్యం, వీట్ ఫ్లోర్ రవ్వ గారెలు చేసుకోవటానికి ఏమేం కావాలో ఎలా చేయాలో చూసేద్దామా. వీట్ ఫ్లోర్ రవ్వ గారెలు చేసుకోవటానికి కావాల్సిన పదార్థాలు 5 కప్స్ వీట్ ఫ్లోర్, 1 కప్ బన్సీ రవ్వ, 4 కప్స్ జాగ్రీ, ఆయిల్, 2 టీ స్పూన్స్ పాపీ సీడ్స్. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. 4 కప్స్ జాగ్రీ తీసుకోండి. 2 కప్స్ వాటర్ వేసి స్టవ్ ఆన్ చేసి బాగా మిక్స్ చేయండి. జాగ్రీ అంతా మిక్స్ అయిపోయింది వాటర్లో. ఇప్పుడు స్ట్రైనర్తో ఫిల్టర్ చేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో వీట్ ఫ్లోర్ వేయండి, రవ్వ వేసేయండి. ఇందులో స్ట్రైనర్ పెట్టేసి ఈ జాగ్రీది ఇందులో వేసేయండి. ఏమైనా డస్ట్ ఉంటే కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేయండి. ఇది అంతా బాగా మిక్స్ చేసి చల్లగా అయిన తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఒక రోజంతా ఇలాగే పెట్టేయండి. గారెల పిండి రెడీ చేసుకొని 1 డే అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని బాగా అనండి. అప్పుడు మీకు హ్యాండ్స్కి అంటుకోకుండా వస్తుంది. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకోండి. అన్నీ ఇలా చేసి పెట్టేసుకొని ఇప్పుడు ప్రెస్సింగ్ దాంట్లో పెట్టి గారెలు తయారు చేసుకుందాం. ఇలా చపాతీ ప్రెస్సర్ తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేయండి. ప్లాస్టిక్ కవర్ ఏదైనా తీసుకోండి, లేదా మనం ఆయిల్ ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత ఆయిల్ ప్యాకెట్ కవర్ ఉంటుంది కదా, దాన్నైనా వాడచ్చు. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే దాంతో చేయండి. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత మధ్యలో పెట్టేసి ఇంకో లేయర్ని ఇలా పెట్టి ప్రెస్ చేసి ఇలా అనేయండి. రెడీ. ఇప్పుడు కొంచెం పాపీ సీడ్స్ ఇలా పెట్టేయండి. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి, ఒకవేళ వేయకపోయినా పర్వాలేదు. మీ దగ్గర ఒకవేళ ప్రెస్ చేసేది కనుక లేకపోతే అప్పుడు కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఇది పెట్టి ఇలా ఇంకో లేయర్ పెట్టి ఇలా అనండి. ఇలా అన్నా కూడా మనకి నీట్గా వస్తుంది. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా వేసేయండి. వేసిన తర్వాత బాగా ఇలా అనండి. అప్పుడు మనకి పొంగు వస్తుంది బాగా. ఈ సైడ్ పొంగు వచ్చేసింది, ఇంకో సైడ్ టర్న్ చేయండి. చూడండి, ఇలా బాగా పొంగు వచ్చేసింది 2 సైడ్లు. ఇలా పొంగు రావడం వలన మన గారె బాగా మితువుగా ఉంటుందన్నమాట. ఇప్పుడు పేపర్ టవల్ ఉన్న ప్లేట్లోకి తీసేసుకుందాం. చూడండి, వీట్ ఫ్లోర్ రవ్వ గారెలు చాలా ఈజీగా, టేస్టీగా, తక్కువ టైంలోనే అయిపోయాయి. దీనికంతా మనం టైం ఏం స్పెండ్ చేస్తాము అంటే ఒక 1 డే ముందు నానబెట్టుకోవాలి పిండి, అంతే. మనకంటే ఎక్కువ టైం ఏం వేస్ట్ అవ్వదు. చాలా బాగున్నాయి. దీనికి కొద్దిగా గీ అప్లై చేసుకొని తింటే దాని టేస్ట్ డబల్ అవుతుందండి. డెఫినెట్గా గీ అప్లై చేసుకునే ట్రై చేయండి. మనం వీట్ ఫ్లోర్ వాడుతున్నాం కాబట్టి బియ్యం పిండి కాకుండా వీట్ ఫ్లోర్ వాడటం వల్ల కొద్దిగా మనకి ఏదో బెనిఫిట్ అనే అనుకోవచ్చు. కాకపోతే అది డీప్ ఫ్రై, హెల్తీ అనలేను, అలా అని అన్హెల్తీ కూడా కాదు. చాలా బాగున్నాయి, ట్రై చేయండి. తర్వాత మనం 500 గ్రామ్స్ పిండి తీసుకుంటే ఒక 25 గారెలు అయ్యాయి. మీకు మరి ఎన్ని కావాలో చూసి చేసుకోండి.